సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని. మూవీ రివ్యూ. ఈ సినిమా గురించి స్టార్ట్ లోనే ఒక విషయం అయితే చెప్పాలి. అసలు ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయాల్సింది, బట్ ఎందుకు ప్లాన్ చేంజ్ చేసి థియేట్రికల్ రిలీజ్ అయితే చేశారు. దీనికి ఒక రీజన్ కూడా ఉంది. లాస్ట్ టైం రిలీజ్ అయిన అనగనగా అనే ఒక మూవీ సుమంత్ గారిది ఓటీటీలో రిలీజ్ అయ్యి బిగ్ హిట్ అయితే అయింది. అంతేకాదు సినిమాని ఆ తర్వాత థియేట్రికల్ రిలీజ్ చేశారు. సో అదే ఫార్ములా ఈ సినిమాకి వర్క్ అవుతుంది అనుకున్నారేమో, థియేట్రికల్ గా రిలీజ్ చేశారు. కానీ నిజం చెప్పాలంటే ఈ సినిమా నాకు ఎందుకు అంత పెద్దగా నచ్చలేదు భయ్య. ఏదో జస్ట్ ఓకే లిటిల్ బిట్ కొన్ని సీన్స్ కాస్త నవ్వించే ఫీలింగ్ కలిగింది. కానీ ఓవరాల్ స్టోరీ మాత్రం చాలా ప్రిడిక్టబుల్ గా ఉంది. అండ్ అలాగే రైటింగ్ కూడా చాలా వీక్ గా ఉంది. సో నా ఒపీనియన్ ప్రకారం ఈ మూవీని ఓటీటీలోనే రిలీజ్ చేస్తుంటే బెటర్ అయ్యేది. నాకు ఎందుకు థియేటర్ లో చూసేంత స్ట్రాంగ్ కంటెంట్ ఉందని ఎక్కడ అనిపించలేదు. ఇక స్టోరీ ఏంటంటే, అన్నమయ్య జిల్లాలో శ్రీరామ్ అనే ఒక పంచాయతీ సెక్రటరీ మన శివాజీ గారు తన భార్య లయ్య అండ్ కొడుకు రోహన్తో ఉంటారు. ఒకరోజు ఆ ఏరియాలో ఎస్ఐతో గొడవ జరుగుతుంది. అండ్ అలాగే తర్వాత ఎస్ఐ ఇంట్లో చనిపోయి అయితే ఉంటాడు. అసలు ఏం జరిగింది, ఆ డెడ్ బాడీని ఎలా మాయం చేశారు, ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డారు అనేది సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఆల్మోస్ట్ ట్రైలర్ లోనే చెప్పేశారు స్టోరీ ఎలా ఉండబోతుంది ఏంటి అని. ఏదైనా ప్లస్ పాయింట్ ఉందంటే సినిమాకి శివాజీ గారి యాక్టింగ్ అనే చెప్పాలి. కొన్ని సీన్స్ లో ముఖ్యంగా లయ గారితో వచ్చే చిన్న చిన్న కామెడీ మూమెంట్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మాస్టర్ రోహన్ కూడా కొన్ని సీన్స్ లో బాగానే నవ్వించాడు. అండ్ అలాగే ఆలీ గారితో వచ్చే ఆ చెక్ పోస్ట్ కామెడీ సీన్ మంచి ఫన్ అయితే జనరేట్ చేసింది. కానీ ఈ సినిమాకి పెద్ద సమస్య ఏంటంటే రైటింగ్ అనేది చాలా వీక్ గా ఉంది. స్టోరీ ఐడియా ఓకే అయినా స్క్రీన్ ప్లే మాత్రం ఎక్కడ ఎంగేజ్ చేయలేదు. అనవసరమైన సీన్లు అయితే ఒకటి రెండు కాదు చాలానే పెట్టేశారు. కొన్ని పాత్రలు అసలు ఎందుకు ఉన్నాయో కూడా అర్థం కాలే. ముఖ్యంగా ఎమ్మెల్యే ట్రాక్ అంతగా వర్కౌట్ అయితే కాలేదు. మరొక విషయం ఏంటంటే, సినిమా మొత్తం కూడా ఒక డెడ్ బాడీని మాయం చేసే సీరియస్ సిచ్యువేషన్ లో నడుస్తుంది. కానీ పాత్రలు మాత్రం ఎక్కడ ఆ సీరియస్నెస్ ని చూపించడం లేదని చెప్పాలి. సో అందువల్ల డార్క్ కామెడీ ఫీలింగ్ కలగాల్సిన సినిమా కాస్త ఎటో వెళ్ళిపోయింది. టెక్నికల్ గా చూస్తే మ్యూజిక్ బాగానే ఉంది, కెమెరా వర్క్ కూడా డీసెంట్ గానే ఉంది. ఎడిటింగ్ కాస్త బెటర్ గా ఉండాల్సింది. రన్ టైం అనేది కాస్త తగ్గించి ఇంకొంచెం క్రిస్ప్ గా చేస్తుంటే బాగున్నాం. సో ఫైనల్ గా చెప్పాలంటే, సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని ఒక డార్క్ కామెడీ క్రైమ్ స్టోరీగా ట్రై చేశారు. కానీ స్క్రీన్ మీద అది అంతగా వర్కౌట్ కాలేదనే చెప్పాలి. శివాజీ గారికి కొన్ని సీన్స్ లో బాగానే యాక్ట్ చేసిన, పెద్దగా స్టోరీ లేని, స్క్రీన్ ప్లే కూడా వీక్ గా ఉన్న సినిమాలో ఆయన మాత్రం ఏం చేస్తారు చెప్పండి. సో మీరు ఎవరైనా సినిమా చూసారా, చూస్తే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఇన్కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మనం పెట్టిన వీడియోలు పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మన ఛానల్ కోసం నా వరకు నేను చాలా ఎఫర్ట్స్ పెడుతున్నా. మీ వరకు మీ సపోర్ట్ని మాత్రం కోరుకుంటున్నా, చేస్తారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.